హలో అండి, అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. ఈరోజు వెల్కమ్ టు శ్యామల రవి బ్లాగ్స్. ఈరోజు పొటాటో బైట్స్ చేస్తున్నాం. చూడండి, పొటాటో బాల్స్ అనేసి చేస్తూ ఉన్నాము. స్నాక్స్ బాగుంటుంది. స్నాక్స్కి ఈ విధంగా చేసుకున్నామంటే పొటాటో పెద్దగా అంటే ఒక 4గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. బాగా కడిగేయాలి. బాగా కడిగేసి ఇట్లా 4గా కట్ చేసుకొని ఈ ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో ఇట్లా అక్కడక్కడ హోల్ పెట్టేసామంటే బాగా ఉడుకుతాయి. తర్వాత కుక్కర్లో వేసేసి రాళ్ళు ఉప్పేసి కొద్దిగా వాటర్ పోసి కుక్కర్లో వేసేసామంటే ఒక 3 విజిల్లు వచ్చేదాకా పెట్టేసి ఆఫ్ చేసేసామంటే తర్వాత 3-4 విజిల్లు వచ్చినా పర్లేదు, బాగా మెత్తగా ఉడికిపోతాయి, బాగుంటుంది. తర్వాత స్మాష్ చేసుకోవాలి. ఇట్లా తీసేసి ఒలుచుకోవాలి. పొట్టంతా తీసేయాలి నీట్గా. పొట్టు తీసేసి ఈ విధంగా వేసుకొని ఇట్లా పొట్టు తీసేస్తాం కదా, పూర్తిగా అన్నీ నిదానంగా పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి, నలిపేయాలి బాగా మెత్తగా. ఇలా మెత్తగా నలిపేసి తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెము, ఈ కొత్తిమీర ఇవి తరిగి వేసుకోవాలి. తెల్లగడ్డ కొద్దిగా వేసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నట్టుగా అంటే జింజర్ వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదు, అదొక టేస్ట్ వస్తుంది, తీయగా వచ్చేస్తుంది. కాబట్టి ఉప్పు దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ కలుపుకునేలా వేసుకున్నాం కదా ఇవి. ఇప్పుడు దీంట్లో మిరప్పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేశారు, కొంచెం కారము, పసుపు పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని బియ్యం పిండి కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ అప్పుడే వేసినాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. గరం మసాలా వేసింది. తర్వాత బియ్యం పిండి వేసుకొని ఇదంతా కలుపుకునేసి ఒకసారి ఇది కలిపేసి మిక్స్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి చేయొచ్చు. నీళ్ళు మాత్రం వేయకూడదు, ఎందుకంటే పొటాటోలో తడి ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది వాటర్ వేసామంటే. ఇలా కలిపేసినామంటే అంతా మిక్స్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు అయితే చాలా ఇష్టంగా బాగా తింటారు. మిక్స్ చేసింది ఇప్పుడు ఈ పొటాటో మనం స్మాష్ చేసాం కదా అందులో వేసుకోవాలి. అందులో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా ఈ విధంగా కలిపేసి ఇదిగోండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఆయిల్లో వేయాలంటే బాల్స్ చేసుకోవాలి, లేదు వడల్లాగా పెద్దగా తట్టుకునేట్టుగా ఉంటే ఏదన్నా ఒక ప్యాన్ ఉంటుంది కదా, నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే దాన్ని పెట్టేసి ఆయిల్ వేసేసి దానిలో ఇవి వడల్లాగా రెండు వైపులా కాల్చుకున్నామంటే చాలా ఆయిల్ వేసేసి. నేనైతే పొటాటో బాల్స్ కాబట్టి ఆయిల్ కాగబెట్టుకొని ఇందులో వేసేసాను. ఇందులో వేసి సిమ్లో పెట్టేసి బాగా కాల్చుకున్నామంటే మంట తగ్గించి బాగా లోపల కూడా బాగా ఉడుకుతాయి, బాగుంటాయి, బాగా కాలుతాయి. మంట ఎక్కువలో పెడితే మాడిపోతాయి, లోపల కాలవు. కాబట్టి మంట తగ్గించి పెట్టుకొని రెండు వైపులా ఇటువైపు అటువైపు బాగా తిప్పి కాల్చినామంటే చూడండి ఈ విధంగా బాగా కాలిపోతాయి. దీనిలోకి సాస్ వేసుకొని తినచ్చు, పిక్కలు వేసుకొని తినచ్చు, ఉత్తగా కూడా తినచ్చు. పిల్లలు ఇష్టంగా బాగా తింటారు. ఇలా చేసి పెట్టినామంటే పొటాటో హెల్త్కి మంచిది కదా, పిల్లలకైతే మైండ్ బాగా చురుగ్గా ఉంటుందట ఇట్లా మనం పొటాటో పెట్టినామంటే. కాబట్టి పొటాటో వాళ్ళు తినరు కాబట్టి ఇలా చేసి పెట్టచ్చు, రైస్లో వేస్ట్ చేసి పెట్టచ్చు, ఎట్లా కావాలంటే అట్లా పెట్టచ్చు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, పిల్లలు పెద్దలు అందరూ. నచ్చిందా మీకు ఈ స్నాక్స్? నచ్చుంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి.